ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజాపాలన అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని రేవంత్ తెలిపారు. స్వయంగా ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలతో పాటు సోలార్ పవర్కి సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి, వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి, మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి, మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈ సారే నజరానాను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి.